UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఈ ఎపిసోడ్ లో మనం రెగ్యులర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకు ముందు మనం రెగ్యులర్ ప్లాన్స్ కి చాలా మాట్లాడుకున్నాము. కానీ ఎప్పుడు కూడా రెగ్యులర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు కూడా చాలా మంది ఓన్లీ ఒకటే ప్లాన్ అనుకుంటారు. అసలు అందులో ఏదైనా టైప్స్ ఉంటాయి, ఎలాంటి టైప్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది కూడా డైరెక్ట్ ప్లాన్స్ కి రెగ్యులర్ ప్లాన్స్ కి కన్ఫ్యూజ్ అవుతుంటారు, దేని తీసుకెళ్ళాలి అని చెప్పి. అయితే ఇక్కడ యాక్చువల్గా డైరెక్ట్ ప్లాన్స్ అంటే మనకు తెలుసుందే, మనకు డైరెక్ట్ గా మనకి ఏదైనా యాప్స్ లో కొనుక్కోవచ్చు, లైక్ జీరోదా కావచ్చు, గ్రో యాప్ కావచ్చు, అలా లేదా డైరెక్ట్ గా ఏఎంసీస్ లో కొనుక్కోవచ్చు, లేదా క్యామ్స్ అండ్ కార్వి ఆర్ కేఫిన్టెక్ వాళ్ళది యాప్స్ కావచ్చు. అట్లాంటి వాళ్ళు మన డైరెక్ట్ ప్లాన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. కానీ ఈ రెగ్యులర్ ప్లాన్స్ అనేవి మనకి యాక్చువల్గా ఎంతమంది మనం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే 2 కేటగిరీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చి బ్యాంక్. సో బ్యాంక్ అనేది రెగ్యులర్ ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తాయి, దాన్ని R1 అనుకుందాం. ఇంకోటి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, అడ్వైజర్స్ కావచ్చు, వాళ్ళు రెగ్యులర్ ప్లాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అది R2. అయితే మీరు చూడండి, రెగ్యులర్ ప్లాన్స్ అనేది బ్యాంక్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాయంటే, మీరు చూడండి ప్రతి ఒక్క బ్యాంక్ కి వాటికి సంబంధించిన ఫండ్ హౌసెస్ కొన్ని ఉన్నాయి. లైక్ ఎస్బీఐ అయితే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, హెచ్డిఎఫ్సి వాళ్ళకి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ కావచ్చు. అట్లా మీరు ఎప్పుడైతే బ్యాంక్కి మనం అప్రోచ్ అవుతామో, వాళ్ళు మన గోల్స్ ని కాకుండా వాళ్ళు కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఓకే, మనకి ఏంటంటే ప్రతి ఒక్క మేనేజర్ కి ఎవ్రీ మంత్ 50 SIPs చేయాలి, అయితే ఎంత లంసం తీసుకోవాలి, మైండ్ లో టార్గెట్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే లోన్ కోసం అప్రోచ్ అవుతాం బ్యాంక్ కి, పర్సనల్ లోన్ కావచ్చు, లేకపోతే వెహికల్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, సైమల్టేనియస్ గా కొంచెం SIPs చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంటారు. సో వాళ్ళు బేసికల్ గా ఏంటంటే వాళ్ళు పుష్ చేస్తారు తప్ప వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఇవ్వరు. సో అదే రెగ్యులర్ ప్లాన్స్ లో బ్యాంక్ వాళ్ళ నుంచి వచ్చే ప్లాన్స్. ఇందులో ఎలా ఉంటాయి అంటే, మనకి బేసిక్ గా ఒకటే ఫండ్ హౌస్ నుంచి చాలా మల్టిపుల్ ఫండ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చూడండి, మనం SBIకి వెళ్ళామనుకోండి, అందులో మీరు 20,000 SIP చేయాలి అంటే వాళ్ళు 4 ఫండ్స్ కి డివైడ్ చేస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ 4 ఫండ్స్ ఎలా ఎవరికి ఇస్తారంటే, SBI మిడ్ క్యాప్, SBI స్మాల్ క్యాప్, SBI ట్యాక్స్ గెయిన్, అట్లా మీకు SBIలోనే 4 ఇచ్చేస్తారు. అన్ని SBIలోనే ఉంటాయి. మన HDFCకి వెళ్తే HDFCలోనే ఫ్లెక్సీ క్యాప్ ఇస్తారు, HDFC మిడ్ క్యాప్ ఇస్తారు, HDFC లార్జ్ మిడ్ క్యాప్ ఇస్తారు, అట్లా మొత్తం HDFCలో ఇస్తారు. సో ఇక్కడ డైవర్సిఫికేషన్ జరుగుతుంది కానీ పర్టికులర్ ఒక ఫండ్ హౌస్ కే వెళ్తుంది. సో ఇది రెగ్యులర్ ప్లాన్స్ టైప్ 1 అంటారు. సో మనం బ్యాంక్స్ ద్వారా తీసుకుంటే రెగ్యులర్ ప్లాన్స్ టైప్. సో చాలా మంది ఇంకా చెప్తారు, మీరు అలా తీసుకోకండి, రెగ్యులర్ ప్లాన్స్ కంటే కూడా డైరెక్ట్ ప్లాన్ లో వెళ్తే అనవసరంగా వాళ్ళకి ఎక్కువ మనం కాస్ట్ ఇస్తున్నాం, ప్రైస్ ఇస్తున్నాము, కానీ మన సర్వీస్ రావట్లేదు. అంటే ఏది బయట మార్కెట్ లో బెస్ట్ ప్రోడక్ట్ ఉంది, ఇవాళ ఏ ఫండ్ హౌస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, రిటర్న్స్ ఏది బాగుంది అని కంపేర్ చేయరు. కేవలం వాళ్ళ మైండ్ లో ఏదైతే ఉందో అదే పుష్ చేస్తారు. సో అది రెగ్యులర్ ప్లాన్ టైప్ 1 అంటారండి. వేరాజ్ మనకి రెగ్యులర్ ప్లాన్ టైప్ 2 వచ్చేసి మనకి చప్పగా మనకి అడ్వైజర్స్ వస్తారు. ఇందులో యాంఫీ క్వాలిఫైడ్ అడ్వైజర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మన కోసం పనిచేస్తారు. అంటే వాళ్ళు కేవలం ఒక పర్టికులర్ ఫండ్ హౌస్ రికమెండ్ చేయకుండా వీళ్ళు మన సైడ్ నుంచి ఆలోచిస్తారు. ఓకే, మన అడ్వైజర్ మన రోల్ ఏంటంటే, మనకు వచ్చిన క్లయింట్ని మనకు అర్థం చేసుకొని వాళ్ళ గోల్ ఎంత ఉంది, ఎంత టర్మ్లో వాళ్ళకి ఎన్ని రిక్వైర్మెంట్ కార్పస్ కావాలి, అది 1 crore 2 crores అని మొత్తం ప్లాన్ గీసి, సపోజ్ మనకు 20,000 రూపీస్ SIP వచ్చిందంటే వాళ్ళ సైడ్ నుంచి మనం ఆలోచిస్తాం విచ్ ఇస్ ద బెస్ట్ ఫండ్ అని చెప్పి. సో మనకి వైటోకి ఇవ్వచ్చు, మోతిలాల్ ఇవ్వచ్చు. ఒక అడ్వైజర్ అనే వాళ్ళు 46 కంపెనీస్ చేస్తారు. సో ఆ 46 కంపెనీస్లో అన్బ్యాచ్డ్ గా బెనిఫిట్ ఎవరికి ఉంటుందో చూసి ఆలోచించి, సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దానికి మనం ఎక్స్పెన్సెస్ రేషియో ఎక్స్ట్రా ఉంటుంది. అదే R2 అంటే రెగ్యులర్ ప్లాన్ 2. ఇప్పుడు చూడండి, రెగ్యులర్ ప్లాన్ 1 అంటే బ్యాంకుల ద్వారా వచ్చేది, రెగ్యులర్ ప్లాన్ 2 అంటే ఒక అడ్వైజర్ ద్వారా వచ్చేది. ఈ మధ్యలో ఉండేదే మనకి డైరెక్ట్ ప్లాన్స్ అంటారు. ఇప్పుడు మీరు చూడండి, చిన్నప్పుడు మనం చదువుకున్నాం లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సింబల్స్ ఉండేవి. సో చూడండి, రెగ్యులర్ ప్లాన్ 1 లెస్ దాన్ మనకి ఇండెక్స్ ఫండ్స్ వస్తాయి, అంటే డైరెక్ట్ ప్లాన్స్ వస్తాయి. సో డైరెక్ట్ ప్లాన్స్ కంటే కూడా లెస్ దాన్ రెగ్యులర్ ప్లాన్స్ 2 ఉంటాయి. అంటే చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 10 ఉంది. 10 అంటే రెగ్యులర్ ప్లాన్స్ లో వచ్చే రిటర్న్. అంటే ఇప్పుడు చూడండి, మనం బ్యాంక్ వెళ్ళాం, SBI చేసాం, మ్యూచువల్ ఫండ్స్ SBI కావచ్చు, HDFC కావచ్చు, ICICI కావచ్చు. సో వాటిలో మనకు ఎంత రిటర్న్ వస్తుంది అంటే ఆన్ యావరేజ్ 10% అయితే గ్యారంటీగా వస్తుంది. అంటే స్టిల్ బెటర్ దాన్ బ్యాంక్, బెటర్ దాన్ పోస్ట్ ఆఫీస్, బెటర్ దాన్ PPF, బెటర్ దాన్ ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు. సో 10% అనేది పక్కాగా మనకి, ఎందుకంటే మార్కెట్ గ్రోత్ స్టోరీ చాలా బాగుంది కాబట్టి, మీరు ఏ ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మ్యూచువల్ ఫండ్స్ లో అంత క్యాలిబర్ ఉంది కాబట్టి మనకి జనరేట్ అయితే చేస్తాయి. సో 10% మనకి కాన్ఫిడెంట్ గా మనకి రెగ్యులర్ ప్లాన్ 1 లో వస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది ఇండెక్స్ ఫండ్స్కి వెళ్తారు, ETFకి వెళ్తారు, డైరెక్ట్ ప్లాన్స్లోకి వెళ్తే కనుక మనకి ఎక్స్పెన్స్ రేషియో ఉండదని చెప్పి వాళ్ళే సొంతంగా కూడా యాప్స్లో కొంత క్వాంట్ స్మాల్ క్యాప్ తీసుకుంటారు, నిప్పాన్ ఇండియా తీసుకుంటారు, రకరకాలుగా వాళ్ళు సొంతంగా డిజైన్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే ఇండెక్స్ ఫండ్స్, ETFs ఇవన్నీ కూడా మనం లాంగ్ టర్మ్ తీసుకుంటే మనకి 12% గ్యారంటీగా రిటర్న్ అయితే వస్తున్నాయి. సో ఒక అడ్వైజర్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళుగా సొంతంగా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకున్నా కూడా
12% అనేది జనరేట్ చేసుకోవచ్చు. వేరే మనకి నెక్స్ట్ వచ్చేది R2 అంటాం, రెగ్యులర్ ప్లాన్ 2. అందులో మనకి అడ్వైజర్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికీ మనకి ఇండెక్స్ ప్లాన్ సజెస్ట్ చేయరు, ఒక ఇండెక్స్ ఫండ్ సజెస్ట్ చేయరు, ఒక ETF సజెస్ట్ చేయరు. వాళ్ళు సజెస్ట్ చేసే ఫండ్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ ఫండ్స్ ఉంటాయి. వాళ్ళు చాలా రీసెర్చ్ టీమ్ ఉంటుంది బ్యాక్ ఎండ్ లో, వాళ్ళు రికమెండ్ చేస్తారు ఈ ఫండ్స్ రికమెండ్ చేయండి అని చెప్పి. సో అట్లాంటి మంచి మంచి పొటెన్షియల్ ఉన్న గ్రోత్ ఉన్న ఫండ్స్ తీసుకుంటాం కాబట్టి అది 15% రిటర్న్ దాకా వస్తుంది. సో 10% is less than 12%, 12% is less than 15%. సో ఫస్ట్ 10 వచ్చేదేమో రెగ్యులర్ ప్లాన్ 1 లో వస్తాయి, బ్యాంక్స్ ఇచ్చేవి. నెక్స్ట్ వచ్చి 12% ఏమో మనకి డైరెక్ట్ ప్లాన్స్ లో వస్తుంది. 15% ఏదైతే ఉందో ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో హ్యావింగ్ 20 years of ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మంచి మంచి ఫండ్స్ రికమెండ్ చేస్తారు కాబట్టి మనకి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో 15% దాకా వస్తుంది. సో అది రెగ్యులర్ ప్లాన్ 2 అంటాం. సో కాబట్టి మనం తీసుకుంటే బెటర్గా మంచి రిటర్న్ రావాలి. ఈవెన్ 15 into 15 is equal to 1 crore అంటాం. అంటే 15 years తర్వాత మనం 1 crore కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం 15% రిటర్న్ కావాలి. కాబట్టి రెగ్యులర్ ప్లాన్ 2 లో ఒక అడ్వైజర్ రికమెండెడ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్స్ బాగా వస్తాయి. సో కాబట్టి ప్రతివాళ్ళ మైండ్ లో రెగ్యులర్ రంగానే ఒకటే అనుకుంటారు. కానీ బ్యాంకుల ద్వారా తీసుకుంటే రెగ్యులర్ వేరు, ఒక అడ్వైజర్ తీసుకుంటే రెగ్యులర్ వేరు. బ్యాంకుల దగ్గర తీసుకుంటే వాళ్ళకి ఉన్న కంపెనీదే మనకు తీసుకోవాల్సిన ఒక కంపల్షన్ ఉంటుంది. కాకపోతే అడ్వైజర్ దగ్గర తీసుకుంటే మీరు అన్నట్టు డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మనకు ఏదైతే బెస్ట్ కంపెనీ ఉంటుందో అది వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఇండెక్స్ ఫండ్స్ మించి రిటర్న్ ఇస్తారు, ఆల్ఫా జనరేట్ చేసి ఇస్తారు. సో ఆల్ఫా అంటే ఏంటంటే ఇండెక్స్ ఫండ్ కి బెంచ్ మార్క్ మించి రిటర్న్ ఇచ్చే ఫండ్స్. సో అట్లాంటి ఫండ్స్ మనం చూస్ చేసుకుంటే మనకు అధిక లాభాలు అయితే ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ ప్లాన్స్ కంటే కూడా డైరెక్ట్ ప్లాన్స్ బెటర్, వేరే రెగ్యులర్ ప్లాన్స్ మన బ్యాంక్ నుంచి తీసుకుంటే కంటే. సో ఇండెక్స్ ఫండ్స్ ఆర్ రెగ్యులర్ డైరెక్ట్ ప్లాన్స్ కంటే కూడా మన అడ్వైజర్ ఇచ్చే ఫండ్స్ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. కాబట్టి రెగ్యులర్ ప్లాన్ 2 ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. ఓకే. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవాళ మీరు చెప్పారు. ఇంతవరకు చాలా మంది రెగ్యులర్ ప్లాన్ అంటే ఓన్లీ ఒక సెగ్మెంట్ లా చూసేవాళ్ళు, కానీ అందులో కూడా 2 టైప్స్ ఉన్నాయని మీరు చెప్పిన తర్వాత క్లారిటీ మాత్రం వచ్చింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.